రిజిస్ట్రేషన్ వారసత్వంగా వచ్చిన స్థలాలకు చేయాల్సిన గ్రామ కంఠం సర్వే నెంబర్ నుంచి సబ్ డివిజన్ చేసే వాటికి రిజిస్ట్రేషన్ రికార్డులు పత్రాల కోసం ఒత్తిడొద్దు. ఆ కారణంగా రిజిస్ట్రేషన్ ఆపద్దు. సరైన పత్రాలు లేని వారి నుంచి స్వీయ ధృవీకరణ తీసుకొని నిషేధ జాబితాలో ఉన్న వాటికి విముక్తి. రెవెన్యూ శాఖ కీలక మార్గదర్శకాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అదే భారత్లో పత్రికా స్వేచ్ఛ ఆందోళనకరం. భారత్లో మైనార్టీల హక్కులు, పత్రికా స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన స్థితిగతులపై నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ ఆందోళన వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్లోనే కాదు యూరోపియన్ యూనియన్ దేశాల్లోనూ భారత్లో ఉన్న పరిస్థితులపై ఆందోళన నెలకొని ఉందన్నారు. ప్రధాని మోడీ నెదర్లాండ్స్ పర్యటనకు ముందు స్థానిక మీడియా సంస్థలతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే మోడీ నెదర్లాండ్స్ పర్యటన ముగించుకొని స్వీడన్కి వెళ్ళిన తర్వాత పత్రిక మీడియాలో కనిపించినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ దేశంలో బీజేపీని అమ్మనాబూతులు తిట్టేటటువంటి పత్రికలోనూ అమ్మలక్కలు తిట్టేటటువంటి మీడియా వాళ్ళందరూ దర్జాగా ఉంటే ఇక్కడ మీడియా మీదన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. మీడియాకి విచ్చలవిడి స్వేచ్ఛ ఎక్కువైపోయి ఏది పడితే అట్లాంటి దొంగ వార్తలు రాసుకొచ్చేటటువంటి అతి స్వేచ్ఛాయుత దేశం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కావచ్చు, దేశం అంతా కూడా. దానికి నెదర్లాండ్స్ వాడికి మరి ఏం తెలిసి వచ్చేవాడు ఏదో మాట్లాడాడంట. లేకపోతే